ప్రపంచంలో ఎంతోమంది గొప్ప విద్యావేత్తలున్నారు. కాని ఒక వ్యక్తిని మేధావులలో మేధావి అని ఎందుకు పిలిచారు? అసాధారణ ప్రతిభ, అసమానమైన జ్ఞానం, అణచివేతల మధ్య నుంచి ఎదిగిన అద్భుత మేధస్సు ఆయన సొంతం. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ మేధో చరిత్రలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ప్రత్యేక స్థానం ఉంది. సామాన్యంగా మేధావి అంటే ఒక రంగంలో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తి. కానీ అంబేద్కర్ మాత్రం అర్థశాస్త్రం, న్యాయం, రాజకీయం, తత్వశాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, మత అధ్యయనం సహా ఎన్నో రంగాల్లో లోతైన పట్టు సాధించిన అరుదైన మేధావి. అత్యంత వెనుకబడిన సామాజిక స్థితి నుంచి వచ్చి అంబేద్కర్ ప్రపంచంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయాల్లో చదివారు. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్, బారిస్టర్ డిగ్రీ. ఇవి కేవలం సర్టిఫికెట్లు కావు, ఆయన మేధస్సుకు అంతర్జాతీయ గుర్తింపులు. భారతదేశపు ఆర్థిక సమస్యలను ప్రపంచ స్థాయిలో విశ్లేషించిన తొలి భారతీయుల్లో అంబేద్కర్ ఒకరు. రూపాయి విలువ, బ్యాంకింగ్ వ్యవస్థ, పన్నుల విధానం ఇవన్నీ ఆయన చేసిన అధ్యయనాల ప్రభావంతోనే భారత రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థల ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. భారత రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది ఒక సామాజిక విప్లవ పత్రం. ప్రపంచంలోని 60కి పైగా రాజ్యాంగాలను అధ్యయనం చేసి